ఈరోజు పిక్సెల్ ల్యాబ్ సెట్టింగ్స్ ఎవరికైతే కనబడట్లేదో ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మంచి బ్యానర్లు, పోస్టర్లు, విజిటింగ్ కార్డులు, స్వైన్స్ వగైరా వగైరా ఏదైనా శుభాకాంక్షలు చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న వాటిలో ఏది క్యాన్వా లాంటి వాటిలో కంపేర్ చేస్తే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. పిక్సార్ట్స్ ఉంది. నాకు ఇది పిక్సెల్ ల్యాబ్ బాగా అనిపిస్తుంది. సెట్టింగ్స్ నాట్ షోయింగ్ ఈరోజు సబ్జెక్ట్ ఇది. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే కనుక ఈ మధ్య అది అప్డేట్ అయింది. అది ఏదైనా ఎర్రర్ అనుకోవాలా, లేదంటే ఏదైనా అప్డేట్ రాబోతుంది, ఇంకా అప్డేట్ అవుతుంది అని అనుకోవాలా తెలీదు. అప్పటి వరకు అయితే మరి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? పిక్సెల్ ల్యాబ్లో అన్ని సెట్టింగ్స్ కనబడట్లేదు. కనబడాలంటే ఏం చేయాలి? ఇది ఈరోజు ప్రధాన టాపిక్. ఇది ఈరోజు కేవలం మొబైల్ యూజర్స్ని ఉద్దేశించి చేస్తున్నాను. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇలా ఇది నా వాల్పేపర్. ఇక్కడ నుండి నేరుగా పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తాము. సో ఏదైనా మ్యాటర్ అనుకుంటే కనుక కింద చూడండి, చాలా ఆప్షన్స్ కనబడేటివి కనబడట్లేదు. మరి ఇక్కడ చూసినా లేదు, ఇక్కడ చూసినా లేదు. ఎందుకంటే కొన్ని కనబడుతున్నాయి, కొన్ని కనబడట్లేదు. ఇలాంటప్పుడు మన పని పూర్తి కావాలి, మనం సక్సెస్ఫుల్గా ఉన్నదాన్ని వాడుకోవాలి. కొత్త అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా, పని ఆపకుండా దీంట్లో ఉన్న ఆల్రెడీ ఫాంట్స్ వగైరా అన్నీ కనబడాలంటే ఫస్ట్ పైన ఈ టాస్క్ బార్లో ఆటో రొటేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటో రొటేట్ సెలెక్ట్ చేసుకొని అలా తిప్పేసుకోండి. అప్పుడు మనకు ఇక్కడ సైడ్లో అన్ని ఆప్షన్స్ కనబడతాయి. కింద చూడండి, ఇలా అన్ని ఆప్షన్స్ కనబడతాయి. కనబడుతున్నాయి కదా? కనబడతాయి. కనబడకపోతే కూడా కనబడేలాగా మీరు చేసుకోండి. ఇది జుగాడ్ అంటారా, మన సమస్యకి పరిష్కారం అంటారా? ఎందుకంటే కొత్త పరిష్కారం రావాలంటే, సమస్య పరిష్కారం దొరకాలంటే కంపెనీ ఇచ్చే పరిష్కారం వరకు వెయిట్ చేయకుండా మనం సింపుల్ ఆటో రొటేట్ చేసుకొని మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకోవటం ఇది పద్ధతి. ఇప్పుడు నేను నా ప్రాజెక్టులు కూడా ఒకసారి సెట్ చేసుకుంటాను. వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఉన్నటువంటి పోయింది. ఎందుకు? ఇక్కడ కొత్త ఆప్షన్ వచ్చింది కాబట్టి పోయింది. ఇప్పుడు రొటేట్ కింద మొత్తం ఆప్షన్స్ వచ్చాయి. సో మంచి మంచి మనకు ఫాంట్లు పోకుండా, మిస్ అవ్వకుండా, మన సెట్ చేసుకున్న ఫాంట్లు లాస్ కాకుండా ఉండాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఆటో రొటేట్ చేసుకొని స్క్రీన్ని రొటేట్ చేసుకొని పని ముగించుకోవటం. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా ఇలా రొటేట్ చేసేసుకొని మీ పని కానివ్వండి. ఎందుకంటే ఇది తక్కువ టైంలో ఎక్కువ పని మనం చేయలేం. ఎందుకంటే ఒకదానికి అలవాటు పడ్డాం కదా వర్టికల్ పొజిషన్కి. ఇది హారిజంటల్ తిప్పేసుకొని వాడేసుకోవటం అన్నమాట. వాడేసుకోవటం. సో నాకు ఇది బాగా అనిపించింది, కొత్తగా అనిపిస్తుంది. ఇది ఒక మెమరీకి పని, మెదడుకు మేత లాంటిది. ఈనాళ్ళు వర్టికల్గా నిలువుగా మనం వాడుకున్నాం కదా మొబైల్లో, ఇప్పుడు హారిజంటల్ వాడుకోవాలి కొత్త అప్డేట్ వచ్చే వరకు. సో తప్పదు. ఇంతకంటే ఇంకా బెటర్ ఆప్షన్ నాకు కనబడలేదు. కనబడితే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. సో నాకు ఈ అప్డేట్ నేను ఒకటి గమనించాను. మనకు కావాల్సిన ఆప్షన్స్ సెట్టింగ్స్ అన్నీ కనబడ్డాక వచ్చాక ఇది హారిజంటల్ ఇలా తిప్పుకున్నాక మనకు కింద బాటంలో ఇక్కడ అన్నీ కనబడతాయి. సో ఇవన్నీ కనబడ్డ తర్వాత ఇక మనకు అలవాటు పడ్డాం కదా, మళ్ళీ మామూలుగా మనం వాడుకోవాలంటే ఆ ఆప్షన్ వచ్చాక మళ్ళీ ఇలా రొటేట్ చేసుకోవటం, తిప్పేసుకోవటం, డివైజ్ని తిప్పేసుకొని కావాల్సిన ఆప్షన్స్ కింద అన్నీ కనబడతాయి. కనబడ్డాక పని పూర్తి చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసుకుంటారా, ప్రాజెక్ట్ సేవ్ చేసుకుంటారా, ఇమేజ్ స్టోర్ చేసుకుంటారా, గ్యాలరీలో సేవ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఇది ప్రజెంట్ నాకు నచ్చకపోయినా వాడుతున్నాను. పిక్సెల్ ల్యాబ్లో సెట్టింగ్లో అన్నీ కనబడట్లేదు. కనబడాలంటే ఆటో రొటేట్ సెట్టింగ్ నాట్ షోయింగ్ ఇన్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్. ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ సింపుల్ కనబడుతుంది, అన్నీ గాయబైనట్టు కనబడుతుంది. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ పరిష్కారం. ఓకే, ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.